టార్గెట్ పరిగెడుతున్నాడు. ఆల్ సబ్జెక్ట్ టార్గెట్ 5th స్ట్రీట్ దగ్గరికి వెళ్తున్నాడు. టార్గెట్ ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేయండి. రిపీట్, మీ ఆర్డర్ ఆ టార్గెట్ ని చంపేయడమే. వాడెందుకు మనల్ని కాలుస్తున్నాడు? మనల్ని కాదు, వాడు నన్నే షూట్ చేస్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అది చెప్పడానికి టైం లేదు. మన స్కూల్కి వచ్చిన వాళ్ళు నువ్వు సైకాట్రిక్ ఫెసిలిటీ నుంచి తప్పించుకొచ్చావంటున్నారు. స్క్వాడ్ టీం చేసింది తప్పే, కానీ నిజంగానే నీకు సమస్య ఉండొచ్చు కదా, లేకపోతే ఎందుకు నీ గురించి చెప్పట్లేదు? వద్దు. డేవిడ్, ఏదో ఒకటి చెయ్యి. డేవిడ్, వద్దు వద్దు వద్దు, ఆపు ఆపు ఆపు. డేవిడ్, డేవిడ్, ప్రశాంతంగా ఉండు, నీకే సమస్య లేదు. వద్దు వద్దు, ప్లీజ్ వద్దు.
ఆ కళ దారుణంగా ఉందా? కంగారు పడుకు, త్వరలోనే సర్దుకుంటుంది. సరే, స్కూల్లో ఎలా ఉంది? దాని గురించి ఏం చెప్పలేదు. సరే, డేవిడ్. హే డేవిడ్, ఆగు. నువ్వు నన్ను అవాయిడ్ ఏమన్నా చేస్తున్నావా? హే, క్షమించు. అయితే నన్ను చూసి పరిగెత్తకుండా ఉంటావా? మనం ప్రాజెక్ట్ ని త్వరగా పూర్తి చేద్దాం, ఎందుకంటే మళ్ళీ మనల్ని ఒకటిగా వేయొచ్చు. సరేనా? టైం అవుతుంది. ఈ రోజు మనం ఎరిక్ ఎరిక్సన్ సైకోసోషియల్ డెవలప్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఎరిక్సన్ యొక్క సైకోసోషియల్ స్టేజ్ థియరీ ఉంది కదా, దాని నుండి మనకి ఏం తెలుస్తోందంటే ఈగో ఐడెంటిటీని డెవలప్ చేయడమే. ఈగో ఐడెంటిటీ అంటే ఏంటంటే మనం రోజువారీ పనులు చేస్తున్నాం కదా, ఆ పనుల యొక్క పరిపక్వత అని చెప్పొచ్చు. ఎరిక్సన్ దృష్టిలో మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్కరితో అలవాటు పడినప్పుడు మన ఈగో ఐడెంటిటీ మారుతుందంటున్నారు. అంటే మన పర్సనల్ సెన్స్ ఆఫ్ కాంపిటెన్స్ ఉంది కదా, అది మన యాక్షన్స్ అండ్ బిహేవియర్స్ ని మోటివేట్ చేస్తుంది అంటున్నారు. ఆయన థియరీలో ఒక్కొక్క స్టేజ్లోనూ మన జీవితంలో సమర్థత పెరగడానికే ఆయన ముఖ్యత్వం ఇచ్చారు. ఆ స్టేజ్ ని గనక కరెక్ట్ గా హ్యాండిల్ చేసేస్తే ఆ వ్యక్తికి మాస్టర్ అనే ఫీలింగ్ ఏర్పడుతుంది. దీన్నే ఈగో యొక్క స్ట్రెంగ్త్ అని అంటున్నారు. కానీ ఈ స్టేజ్ ని మనం గమనించకుండా వదిలేస్తే ఆ తర్వాత ఆ వ్యక్తికి విరక్తే ఎక్కువ అవుతుంది. ఏంటి మిస్టర్ లీ, కరెక్టే కదా? ఏం చెప్పారు మిస్టర్ హ్యాండర్సన్? ఎరిక్సన్ యొక్క 6th స్టేజ్ గురించి మన క్లాస్ లో ఉన్న వాళ్ళకి మీరు వివరిస్తారా? కుదరకపోతే ఈరోజు వాతావరణం గురించి చెప్తారా? ఆరో స్టేజ్ లో తను లోన్లీనెస్ అండ్ క్లోజ్ గా ఉండడం గురించి చెప్పాడు. ఈ స్టేజ్ లో తను అడల్ట్హుడ్ గురించి బిగినింగ్ లో కవర్ చేసి ఉంటాడు. పర్సనల్ రిలేషన్షిప్ గురించి మనం తెలుసుకోవచ్చు. ఎరిక్సన్ ఏం చెప్పాడంటే మన క్లోజ్ రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవడానికి మనం కమిటెడ్ గానే ఉండాలి, సెక్యూర్ గానే ఉండాలి. అద్భుతంగా చెప్పావు డేవిడ్. నువ్వు చెప్పేది చూస్తుంటే ఎరిక్సన్ గురించి నీకు బాగా తెలియడమే కాకుండా 6th స్టేజ్ గురించి మంచి ఐడియాస్ కూడా ఉన్నట్టున్నాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవరు కదలద్దు, అలాగే ఉండండి. కాల్ చేస్తా ఉండండి. ఎవర్రా మీరు? కదలద్దు. నీ చేతులు సరే సరే పెట్టేశారు. ఓకే పెట్టేశారు. ఓకేనా? ఓకే. వీడెవడు? వాడిని చూపించు. సరే వాడే. నేను చెప్పేది బాగా వినండి. అందరూ మీ చేతుల్ని వెనక్కి పెట్టుకుని ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళండి. చెప్పేది మీకే, వెళ్ళండి. త్వరగా వెళ్ళండి. డేవిడ్! వెళ్ళు. ఆగకుండా వెళ్ళండి. త్వరగా వెళ్ళండి. ఒకసారి చెప్తే అర్థం కదా. వెళ్ళు. వెళ్ళమన్నానా? వద్దు. నా దగ్గరికి రావద్దు. సబ్జెక్ట్ ని సెక్యూర్ చేయండి.
సెక్యూర్ చేస్తాం సార్. ఆల్ రైట్, బయలుదేరు. వాడు లేచాడు, దాడి చేయండి. డేవిడ్, సరే వదిలే, నువ్వు భయపడకో. డేవిడ్ ఆగు. నేను చెప్పేది మట్టికి చెయ్యి. ముందు మీరు ఎవరో చెప్పండి, ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి. ఈ అబ్బాయి మీకు తెలుసా? వీడు డేవిడ్. ఈ డేవిడ్ 1 సంవత్సర క్రితం సైకాట్రిస్ట్ ఫెసిలిటీ నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి మేము వాడిని వెతుకుతున్నాం. వాడు చాలా ప్రమాదకరమైన వాడు, ఇప్పటికే 4 చంపేశాడు. మీకు డేవిడ్ లీ గురించి తెలిసింది చెప్పండి. వాడితో వాడు అంకుల్ ఇక్కడ ఉన్నారు. అంకులా? అవును, రోజు ఆయనే వచ్చి వదిలేసి వెళ్తారు. సార్, నాతో పాటు కొంచెం బయటకు వస్తారా ప్లీజ్? అది వాడే ఫ్యాక్టరీ మొత్తాన్ని చంపేశాడు. నేను వచ్చేటప్పుడు క్లీనప్ టీం లోపలికి వెళ్ళారు. అయితే నేను వాళ్ళు చూడలేదనుకుంటా. ప్లాన్ ప్రకారం చెయ్యి, నాకు ఈ ప్రాబ్లం తీరిపోవాలి. అలాగైతే మన ఆర్గనైజేషన్? మిస్టర్ కాలిన్స్, నేను మీకు చెప్పిన పని చేస్తే అది చాలు. నేను కాన్ఫిడెంట్ గా చెబుతున్నాను. నా ప్రోడక్ట్ ట్రై చేశాను, టెస్ట్ చేశాను, అదంతా పర్ఫెక్ట్ గా ఉంది. ఈ ప్రపంచంలో ఉపయోగిస్తున్న కన్వెన్షనల్ టెక్నాలజీ అంతా కూడా ఈ ఎనర్జీ సోర్స్ దాన్ని మారుస్తుంది. కానీ దాన్ని ఉపయోగించడానికి సరైన మనిషి కావాలి. అది మీరే చూసుకోండి. ఎందుకంటే డెవలప్మెంట్ టెక్నాలజీలో అంతా మీరే కదా బెస్ట్. అదే సమయంలో ఈ టెక్నాలజీ మూలంగా మాకు ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయని మేము ఆలోచించుకోవాలి కదా. అది నేను ఎలా చెప్తాను? ఇందులో చాలా మందికి సంబంధం ఉంది కదా. సరిగ్గా చెప్పారు. ఎందుకంటే ఫ్యూచర్ లో మీ ప్రోడక్ట్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ధర అనేది చాలా ముఖ్యం కదా. కస్టమర్స్ కి అదే కావాలి. నేను ఒక విషయాన్ని చెప్పి తీరాలి. భూమికి ఏది అవసరమో అదే విధంగా ప్రజలు మా స్టేటస్ ను గుర్తించాలి. నిజం చెప్పాలంటే మీరు దీంట్లోకి రావాలంటే ఇది ఎలా చెప్పాలో తెలియడం లేదు. గ్రీన్ ఐటమ్ నుంచి వచ్చింది ఎనర్జీ మాత్రమే కాదు, Excuse me, gentlemen. Of course, well ready. One second. ఓకే. కూర్చోండి. ఇది ఎప్పుడు జరిగింది? పొద్దున 9 గంటలు ఉంటుంది. అతను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు? తెలియటం లేదు.
ప్లాన్ బిని ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు. ఇది అయ్యాక పూర్తి రిపోర్ట్ ఇచ్చేస్తారు సార్. అది దొరికిన వెంటనే వచ్చి నన్ను కలు. ఖచ్చితంగా వస్తాను సార్. తర్వాత కోలిన్స్ స్వయంగా అక్కడికి వెళ్లారు. కోలిన్సా? నాకు తెలిసి దీని గురించి ఏదో అనుకోకుండా ఆయనకి తెలుసుంటుంది సార్. కావలిస్తే నేను ఎంక్వైరీ చేయనా సార్? వద్దు, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే అతని మీద ఒక కన్నేసి ఉంచు. సరే సార్. డేవిడ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అదేంటంటే నేను... సరే వదిలే, ప్రశాంతంగా ఉండు. నేను చెప్పేది విను. నువ్వు మన ఇంటికి వెళ్ళావు. లేదు. సరే పద, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏమైంది? అదా ఇలా చూడు డేవిడ్, తిన్నగా మన ఇంటికి వెళ్ళు. నేను చెప్పినట్టు చెయ్యి. మన హాల్లో ఓ ఫోటో ఉంది కదా. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? డేవిడ్ ఇలా చూడు, ఎక్కడికి వెళ్తున్నాం? నీకేమీ కాదు. ట్రైన్ 6 4 రోడ్లు దాటి వెళ్ళు. ఇప్పుడు పరిగెత్తు. పరిగెత్తు డేవిడ్, పరిగెత్తు. ఎవరు నువ్వు? వద్దు వద్దు.
బాగుంది. మేము అతని క్లాస్ తీసుకోవచ్చా? ప్యూరిటీ ఎనర్జీని అతని అడ్రినల్ గ్లాండ్స్ కి తీసుకువెళ్లే ఎబిలిటీ చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇతను మిగతా వాళ్ళలాగా ట్రిగ్గర్ కి రెస్పాండ్ అవ్వడం లేదు. వాడి కళ్ళు కలర్ మారున్నాయి, దానికేంటి అర్థం? బ్రెయిన్ యొక్క ఆగ్మెంటేషన్ లో ఏర్పడిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా అయి ఉండొచ్చు, లేదంటే సైకలాజికల్ డిఫెక్ట్ కూడా అయి ఉండొచ్చు. అలాగైతే మనం ఏం చేద్దాం? అతని ఎనర్జీ రీడింగ్స్ కనుక లేకుండా ఉంటే అతను అంతం చేయమనేవాడిని. ఇతన్ని రీప్రోగ్రామ్ లో పెట్టండి. రీప్రోగ్రామింగ్ మొదలు పెట్టండి. ఇంటిపై నుండి వాడు తప్పించుకున్నాడు. మనం అనుకున్నట్టుగానే వాడిని ట్రాక్ చేస్తున్నారు. ఏమైనా దొరికిందా? ఇదే దొరికింది. కలలు దారుణంగా ఉన్నాయా? ఏ డేవిడ్ ఆగు. ట్రైన్ 6 4 రోడ్లు దాటి తిన్నగా సేఫ్ హౌస్ కి వెళ్ళు. మళ్ళీ మనల్ని పార్ట్నర్ చేస్తారు. పరిగెత్తు పరిగెత్తు డేవిడ్. నీకు గుర్తుందా? వద్దు, వదిలేయండి. నాకు వద్దు. రిలాక్స్, మేము నీకు సహాయం చేస్తాం, నువ్వేం భయపడకు. గుడ్. నా పేరేంటి? డాక్టర్ జెన్కిన్స్. గుడ్. నీ పేరేంటి? నాకు తెలీదు. నాకు పేరే లేదు. వెరీ గుడ్. నీ ఉద్దేశం ఏంటి? సర్వ్ చేయడం. వెరీ గుడ్. ప్రేమ అంటే ఏంటి? ఈ వార్త నీకెలా తెలుసు? ఈ వార్త నీకెలా తెలుసు? నాకు తెలీదు. నువ్వు ప్రేమను భావిస్తున్నావా? ప్రేమ ప్రేమ నాకు తెలీదు. సరే, ఈరోజు ఇక్కడి దాకా చాలు. హలో డేవిడ్, నా పేరు డాక్టర్ చాన్. ఇది నువ్వు వింటున్నావంటే మనిద్దరికి మంచి పరిచయం ఉన్నట్టే అర్థం. కానీ అదే సమయంలో నేను అనుకున్నట్టుగానే విషయాలన్నీ తలకిందలయ్యాయని తెలుస్తోంది. ఇప్పుడు నీకే తెలుసుంటుంది, నువ్వు మిగతా వాళ్ళలా కాదు. నువ్వు భిన్నమైన వాడివి, స్పెషల్ అయిన వాడివి. కొన్ని సంవత్సరాల క్రితం మనుషులకి సాయపడాలన్న ఉద్దేశంతో ప్రాజెక్టులో జెనిసిస్ట్గా పనిచేశాను.
ఈ ప్రాజెక్టు ద్వారా మనుషులు వేరే ప్రపంచంలో ఉన్న ఎనర్జీని వాళ్ళ శరీరంలోకి తీసుకురాగలరు. అది పరీక్షించడానికి మనుషులు అవసరమయ్యారు. నువ్వే డేవిడ్, మా ఫస్ట్ సబ్జెక్ట్. చిన్న వయసున్న అనాథ పిల్లల్నే అనేకంగా ఎన్నుకుంటారు. టీనేజర్స్, చెప్పుకోవడానికి బంధం అంటూ లేని వాళ్ళు. ఏ పిల్లలైతే ఎన్నుకోబడతారో వాళ్ళ పాత జ్ఞాపకాలను చెరపడానికి డాక్టర్ జెన్కిన్స్ దగ్గరికి పంపిస్తారు. చాలా సబ్జెక్ట్స్ కాదు, చాలా పిల్లలు ఇందులో ప్రాణాలతో లేరు. మేం చేసిన పనికి క్షమాపణ లేదని తెలుసు. కానీ ఒక్క విషయం నువ్వు తెలుసుకో డేవిడ్, ఈ చోట్లోనే నేను ఘోరమైన రోజుల్ని గడిపానని చెప్పొచ్చు. డాక్టర్ జెన్కిన్స్ ఒక ఈవెంట్కి రాలేకపోవడం వల్ల ఆవిడ వాయిస్ నోట్ని ఇందులో నేను అటాచ్ చేసి పెట్టాను. డేవిడ్, ఈ పేరు చెప్పటానికి విచిత్రంగా ఉంది కదూ? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? లోకల్ ఫీడ్స్ నే మేము ఇప్పుడు చెక్ చేస్తూ ఉన్నాం. టార్గెట్ ని లొకేట్ చేసాం, కానీ ఆర్గనైజేషన్ సైట్ కి సబ్జెక్ట్ 567 పంపించారు. నీకు నాకు మధ్య ఎలాంటి బంధం ఉందో తెలీదు. నీకు నన్ను గుర్తుందా అని కూడా తెలీదు. ఇప్పుడు నువ్వు వినడానికి వెనక కారణం ఏదైనా సరే నీకు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ ప్రోగ్రాం ఏదో ఒక రకమైన విధి ద్వారా మన ముగ్గురిని కలిపిందని అనుకుంటున్నాను. సరే చూద్దాం. ఇది దారుణమైనది, కానీ ఇది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నీకేదో ఒకటి జరుగుతుంది కదా, అది విధ్యాసంగానూ విచిత్రంగానూ ఉంది. మిగతా వాళ్ళలాగా దీన్ని నువ్వు అంగీకరించాలని ఏమీ లేదు. మన ఇంటర్వ్యూలో కూడా నువ్వు గతకాలం గురించే మాట్లాడుతుంటావు. అది చిన్న చిన్న విషయాలుగానే ఉంటాయి. ఆ కంట్రోల్ ట్రిగ్గర్స్ నిన్ను అఫెక్ట్ చేయదు. కానీ ఏదో ఒకటి సరిలేదు. అది ఏంటో అనేదే నాకు అర్థం కావడం లేదు. వద్దు. డేవిడ్, ఏదో ఒకటి చెయ్యి.
మిషన్ ఫెయిల్ అయిపోయింది సార్. ఇనిషియేటివ్ బి ప్లాన్ చేసినట్టుగా ఏమి జరగలేదు సార్. ఏమంటున్నావు? జరగలేదంటే ఏమిటర్థం? దాని గురించి ఇంకా తెలియలేదు సార్. కూలిన్స్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఈయనతో పాటు ఫెసిలిటీలో ఉన్నారు సార్. నా కారు వెంటనే రెడీ చేయి. నేను ఇన్ని స్వయంగా కలవాలి. అంతా రెడీగా ఉంది సార్. అయితే మీరు ఇది చేసే తీరాలా? ఎందుకంటే మనం అన్ని విషయాల్లో ముందు జాగ్రత్తగానే ఉంటాం. ఐసోలేషన్ రూమ్ చూపించు. లోపలికి తీసుకురా. సబ్జెక్ట్, నేనే నీ కంట్రోలర్. వేకప్. అరే దేవుడా! దేవుడికి దీనికి సంబంధం లేదు మిస్టర్ కొలిన్స్. ఈ మాస్టర్ పీస్కి రావాల్సిన పేరు మొత్తం నాకే వస్తుంది. ఫూజి టకాసన్, ఏంటి ఇలా వచ్చారు? విషయానికి రాయిన్. అయితే పని మీదే వచ్చారు. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా కోలిన్ స్కూల్ దగ్గర ఏం చేస్తున్నాడు? అసలు మీరే కదా కాంటాక్ట్ చేయకూడదని చెప్పారు. ముందు జాగ్రత్తగా ఉండడం కోసమే విషయాన్ని మీకు ఆ విధంగా చెప్పాను. నన్ను క్షమించండి మిస్టర్ ఫూజిటాకా. కానీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని నాకు అనిపించలేదు. నీకసలు తోచనే లేదా? ఈ ఆర్గనైజేషన్లో నువ్వు పని చేయడానికి మాత్రమే ఉన్నావన్న విషయాన్ని మర్చిపోకు. అఫ్ కోర్స్, నన్ను క్షమించండి. నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకో. మాట్లాడమంటేనే నువ్వు మాట్లాడాలి. నిన్ను పని చెయ్యమంటే చెయ్యాలి. నీకు ఒకే ఒక్క కర్తవ్యం ఉంది, సరేనా? అర్థమైందా? బాగా అర్థమైంది. సరే, ఫేజ్ 2 ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది? త్వరలోనే అది దొరుకుతుంది. ఎప్పుడు? ఈ సబ్జెక్ట్స్ అన్నిటికీ నీ ఎనర్జీ మాత్రమే సరిపోతుందన్న విషయాన్ని నువ్వు సూచించలేదే. మీకు ఎవిడెన్స్ మాత్రమే ముఖ్యం. నాకు ప్రూఫ్ కావాలి. ఆ విషయం నాతో ఎందుకు ముందే చెప్పలేదు? మిస్టర్ కోలిన్, మీరు లోపలికి వెళ్లి సబ్జెక్ట్ 2ని తీసుకొస్తారా? మిస్టర్ కోలిన్స్, ఏమిటిది? ఇతనే ఆ మాస్టర్ పీస్. అసలు మీ స్పిరిట్ వరల్డ్ నుంచి కావాల్సినంత కొలతలో ఎనర్జీ ఎక్కువగా ఉన్న ఒక ట్రైన్డ్ కిల్లర్. దాన్ని వాళ్ళు ఒక కంట్రోలర్ కి ఇస్తారు. ఆ కంట్రోలర్ ఎవరో తెలుసా? చెప్పండి సార్. అది నేనే. నా మాట మాత్రమే వాళ్ళు వింటారు. ఈ సబ్జెక్ట్ కి సంబంధించినంత వరకు పాత విషయాలేవి గుర్తుండదు. వీళ్ళు దేన్ని ఎదురు చూడరు, ఫీలింగ్స్ కూడా ఉండదు. ఒక్క మాట నేను చెప్తే చాలు, ఆలోచించరు, చంపేస్తారు. రిటర్న్. నిజమేంటంటే వీడు నా చేతిలో కీలిబొమ్మ. కాబట్టి ఈ సబ్జెక్ట్ 2ను వదిలేయండి. ఎందుకంటే వీడు నాకు పర్సనల్ ఎక్స్పెరిమెంట్. ఈరోజు బాగా పనిచేశావు. థ్యాంక్ యూ మాస్టర్. ఇటువంటి పరీక్షల గురించి నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు? మీ దృష్టిని మీరు చేసే పనిలో పెడితే బాగుంటుంది. అదే విధంగా నేను కూడా నా పని చేస్తాను. అయితే సరే, మన అభివృద్ధి గురించి పై అధికారులకు నేనే చెబుతాను. సంతోషం.
మీకేదైనా సాయం కావాలంటే దయచేసి అడగండి. డేవిడ్, డేవిడ్ నీకేం అవ్వలేదు కదా? నా వల్ల కాలేదు. డేవిడ్ నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. వద్దు 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 వద్దు. నా వల్ల కాలేదు. ఏంటి ఇది ఇక్కడితో అస్సలు ఆగదు. డేవిడ్, ప్రశాంతంగా ఉండు. పర్వాలేదు, నీకు ఏమీ లేదు. భయపడకుండా ఉండు, నిదానంగా ఉండు, సరేనా? నన్ను క్షమించు. డేవిడ్, అది పగలగొట్టు. వోల్టేజ్ని 250కి పెంచుతున్నాను. యాక్టివేట్ డ్రైవర్. ఇంతకు పెంచి ఆలోచిస్తే వీడి ప్రాణాలు పోతుంది. పర్వాలేదు, వోల్టేజ్ని పెంచి డ్రైవర్ని ఆన్ చేశాం. నిన్న అసలు ఏం జరిగిందో నీకు గుర్తుందా? నీ ఉద్దేశం ఏంటో చెప్తావా? చెప్పు, నీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడే వస్తాను. నీకు పేరనేది లేదు, ఉద్దేశం మాత్రమే ఉంది. గుర్తుందా? పేరు కావాలి. నీకు అవసరం లేదు, నీ బాధ్యతని నెరవేర్చాలి. డేవిడా, నా పేరు డేవిడా. నీకు పేరేమీ లేదు, నీకు బాధ్యత లేదు, నాకు పేరు కావాలి.
నేను తనతో ఇంకా మాట్లాడాలి. వేరేమి లేదు, నీకు బాధ్యత మాత్రమే ఉంది. నీకు బాధ్యత మాత్రమే ఉంది. నీకు పేరేమి లేదు, నీకు బాధ్యత మాత్రమే ఉంది. నీకు పేరు లేదు, బాధ్యత మాత్రమే ఉంది. నీకు పేరేమి లేదు, నీకు బాధ్యత మాత్రమే ఉంది. నీకు పేరేమి లేదు, నీకు బాధ్యత మాత్రమే ఉంది. డేవిడ్, డేవిడ్, డేవిడ్. డేవిడ్, నీకేం కాలేదుగా? ఏంటి? నీకు దెబ్బలు తగిలేయా? ఏం జరిగింది ఇక్కడ? ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనకిప్పుడు ఎక్కువ సమయం లేదు. నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మీరేం మాట్లాడుతున్నారు? లేదు, నువ్వు నన్ను నమ్ముతున్నానని చెప్పు డేవిడ్. ఇది చూడ్డానికి చాలా బాగుంది కదా, కాకపోతే ఎప్పుడు ఉన్నట్టే ఉంది. ఏదేవైనా నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఆండ్రే, ఏం జరుగుతోంది? డేవిడ్ కదా నీ పేరు. ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రాణాలతో ఉంటున్నందుకు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు నీతో ఏ అబద్ధం చెప్పారు? నీకు ఇష్టం లేని విషయాల్ని చేయమని చెప్పుంటారే. వీడికి ఆ విషయం తెలియదు కదా. ఆండ్రే, నా కోసం డేవిడ్తో అన్ని విషయాలు చెప్పాలి. నీ గురించి ఒకవేళ అబద్ధం చెప్తే నేను నిన్ను ఊరికే వదలను. అంతకంటే ముఖ్యంగా నీ కళ్ళ ముందు డేవిడ్ని చంపేస్తాను. అద్భుతం. అంతం చేయి. దేని సార్? అన్నిటినీ ఒక్క ఎవిడెన్స్ కూడా మిగల్చొద్దు. ఫేజ్ 2కి మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది కదా. అయితే అక్కడ పని చేసేవాళ్ళు సార్? మనం దేన్ని త్యాగం చెయ్యకుండా ఏది సాధించలేం. అదే విధంగా మన గ్రహం. నువ్వేం ప్లాన్ చేస్తున్నావు? నాకు వెంటనే మెసా ప్రాజెక్ట్ యొక్క కోడ్స్ కావాలి. ఇవ్వను. ఓకే, వద్దు 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 ఆండ్రే, వద్దు వద్దు. ఇప్పుడు చెప్పు ఆండ్రే, ప్లీజ్. ముందాగానే తీమని చెప్పు. అయితే నాకు కోడ్స్ ఇవ్వు. నేను ఇవ్వను, అది చాలా ప్రమాదకరం. ఇవ్వడం కుదరదు. ఆండ్రే ప్లీజ్. నువ్వు దేనికి భయపడకు డేవిడ్. ఆండ్రే చెప్పు ఆండ్రే. చెప్పడం కుదరదు. చెప్పు. చెప్పను. చెప్పు డేవిడ్, నన్ను క్షమించి, నేను చెప్పలేదు. ఆండ్రే, ఆ కోడ్స్ ని ఇప్పుడే ఇవ్వు ఆండ్రే. వద్దు వద్దు. వద్దు. డేవిడ్ కి మనం గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ఇప్పుడు గుడ్ బై డేవిడ్.
ఎవరు నువ్వు? నేనెవరిని నీకే తెలుసు. అర్థం కాలేదు. నేనే నువ్వు. ఏంటి? నీతోని నిజం. నీ మనసులో చూడు, నువ్వేం ఫీల్ అవుతున్నావు. చాలా కన్ఫ్యూజ్ గా ఉంది. ఇంకా కోపంగా ఉంది. ఇంకా చాలా ఒంటరిగా ఉంది. నువ్వు ఒంటరిగా లేదు. నాకని ఎవరు లేరు కదా. నేనున్నాను కదా. ఎప్పుడు నీతోనే ఉన్నా. నువ్వే నేను, నేనే నువ్వు. మన నొప్పిని మనం పంచుకోవచ్చు. మనం చేరితే ఒక్కరిగా ఉంటాం. నీకేం కావాలి? నీకేం కావాలి? నాకింకా నొప్పి వద్దు. అది చేయనవదు, కానీ దానికి కష్టపడేది వేరు. నీకేం కావాలి? నాకు తెలీదు. నీకు పగ తీర్చుకోవాలి. పగ తీర్చుకోవాలా? అవును, పగ తీర్చుకోవాలి. వద్దు, నేనెవరిని చంపలేను. అప్పుడు నేను నీకోసం చంపుతా. ఏంటి? నేను ఇప్పటిదాకా అదే కదా చేశాను. నొప్పిని మాత్రం మరవద్దు. కానీ నేను చంపలేను. నాకు ప్రేమే కావాలి. నొప్పి కూడా అంతే. నాకు ప్రేమే కావాలి. మనని ఎవరు ప్రేమించరు. డాక్టర్ జెన్కిన్స్ ప్రేమించారు కదా. మే కూడా. వాళ్ళిద్దరూ డేవిడ్ నే ప్రేమించారు, నిన్ను కాదు. కానీ నేనే కదా డేవిడ్. నువ్వు డేవిడ్ కాదు. మన ఇద్దరికి ఎవరు లేరు. కానీ మనం ఎవరు? మనకి పేరు లేదు, బాధ్యత మాత్రమే ఉంది. నువ్వేం చెప్తున్నావు? అదేంటి బాధ్యత? పగ తీర్చుకోవడం. మనకి పేరు లేదు, మన బాధ్యత పగ తీర్చుకోవడమే. నువ్వు నాలో రా. ఇంకా నువ్వు ఒంటరిగా ఉండడానికి అవసరం లేదు. కష్టపడని కూడా అక్కర్లేదు. నాలో రా. నేను నీకు పవర్ని ఇస్తా. మనం ఒకటిగా చేరి మనం పగని తీర్చుకోవచ్చు. నేనిప్పుడు నీ దగ్గర కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నీ పేరేంటి? నాకు పేరు లేదు, బాధ్యత మాత్రమే ఉంది. వెరీ గుడ్. నీ బాధ్యత ఏంటో చెప్పు. బాధ్యత పగ తీసుకోవడమే. సార్, సమయం మించిపోకముందే మీరు ఇక్కడి నుంచి వెళ్ళటం చాలా మంచిది సార్. అక్కడ చూడండి సార్. ఇక ఆర్గనైజేషన్ వాళ్ళు డిసైడ్ చేస్తారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది.
నొప్పిని మరవద్దు. నీలో ఉన్న నొప్పిని మరవద్దు. లేవు. ఇప్పుడు నువ్వు నిర్ణయించగలవు డేవిడ్. నువ్వు ఎంతగా కన్ఫ్యూజ్ అయ్యున్నా సరే నీకు కావాల్సిన సంతోషాన్ని నువ్వు వెతకగలవు. ఈ ప్రపంచంలో నీకంటూ ఒక స్థానం ఖచ్చితంగా ఉంది. ఇక మీద నువ్వు సుఖంగా ఉండవని ఖచ్చితంగా చెప్పడం కుదరదు. అలాగే నీకు నొప్పులే ఉండడం అని కూడా చెప్పడం కుదరదు. ఖచ్చితంగా నేను ఒకటి చెప్పగలను. నొప్పి నిన్ను ఏ రకంలో బాధించాలని నువ్వు ఎన్నుకున్నావంటే దాన్ని ఎలా మేనేజ్ చేయాలో కూడా నీకు బాగా తెలుసు. ఇంకేంటి, నా మొదటి పేరు సారా. ఇప్పుడు నేను చెప్పబోయేది నీకు విచిత్రంగా అనిపిస్తుంది, కానీ ఐ లవ్ యూ డేవిడ్. మీరు చెప్పినట్టుగానే అంతా జరిగింది. బిజినెస్ మ్యాన్స్, పొలిటీషియన్స్ కూడా ఒకే ఒక్క విషయం గురించి బాధపడతారు. ఇందులోకి గవర్నమెంట్ రాదు అంటున్నావే, అది మూర్ఖంగా అనిపించడం లేదు నీకు? అందుకే కదా మనం ముందు జాగ్రత్తగా ఇంకో పథకాన్ని కూడా వేశాం. మంచి పని చేశావు. ఇక మీదట అన్ని నువ్వే చూసుకుంటావా? సరే, మిజామర్కి ఏమైంది? యంగ్ కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన ప్రాసెస్ తగ్గిపోతుంది. ఫేజ్ 1 నుంచి మనకు అన్నీ తెలిసాయి. దాంతోపాటు ఫేజ్ 2ని మొదలు పెట్టడానికి మేము దాదాపు సిద్ధంగా ఉన్నాం. మీరు ఇలాగే ఓపికగా ఉంటే మనం అనుకున్నది సాధించొచ్చు. నీకున్న ఈ ఓవర్ కాన్ఫిడెన్సే ఖచ్చితంగా నీకు అంతం ఏర్పరుస్తుంది. కానీ నువ్వు చెప్పేటట్టు జరుగుతుందా అని చూద్దాం. ఖచ్చితంగా జరుగుతుంది. అసలు నువ్వు చేసిన పనికి అందరూ నిన్ను గుర్తుంచుకుంటారు. అదే సమయంలో నీ ప్రయాణంలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలా చెప్పినందుకు కృతజ్ఞతలు. ఇందులో నాకు బాగా అర్థమైంది, ఈ 5వ మనిషిగా ఉన్నవాడి నమ్మకం పొందటం చాలా కష్టం. మీ మార్గదర్శకత్వం వల్లే ఇంత దూరం వచ్చాను. తర్వాత ఏంటి ప్రాబ్లం? కానీ ఆ ఈన్ ఒక సమస్యగా ఉన్నాడే. నువ్వు వాణ్ణి చూసుకుంటానని చెప్పావు కదా, ఆ విషయంలో నువ్వు నన్ను ఏమార్చొద్దు. ఖచ్చితంగా నేను చూసుకుంటాను. ఫెసిలిటీని నాశనం చేసేసాం. తర్వాత ఇన్ని ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదు. సరే వదిలే, ఇంకో కథ గురించి తర్వాత ఆలోచిద్దాం. కానీ మీరు ఇంకొక విషయం కూడా చూడాలి. మీకు వెంటనే పంపిస్తాను. దీన్ని చూస్తుంటే ఆ యాంగ్ మేలుకున్నట్టుగా ఉంది సార్. నేను నీ దగ్గర చాలా చెప్పాలి, కానీ అన్ఫార్చునేట్లీ దోవలో నేను ఒంటరిగానే వెళ్ళాలి. ఇప్పుడు నేను నీ జతగా లేకపోతే నువ్వు నన్ను
క్షమించాలి. డేవిడ్, జాగ్రత్తగా ఉండు అండ్ గుడ్ లక్.